ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉండడం అనేది విశ్వాసులుగా, ఆయన పిల్లలముగా మనకది ఆశీర్వాదము. హల్లెలూయా. ఆయన నివాసములు రమ్యమైనవి, మధురమైనవి. అంత బాగుండేది. దేవుని ప్రసన్నత లేదా దేవుడి నివాసం చేసే స్థలము, దేవుని సన్నిధి ఉన్న చోటు అది అంత ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని జీవం గల దేవుని దర్శించుటకు హృదయమును శరీరమును ఆనందంతో కేకలు వేయించుకుంటారు. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆత్మ ప్రాణం ఉబలాటం. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిర ఆవరణములను నన్ను చూడాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి? శనివారం రాత్రి అనిపించాలి ఈ మాట. ఏమనిపించాలి? ఎప్పుడు తెల్లారుతుంది? ఆదివారం ఉదయకాలం నేను చర్చికి ఎప్పుడు వెళ్ళాలి? నా దేవుని నేను ఎప్పుడు దర్శించాలి? నా ప్రాణం తహతహలాడుతుంది అని. హల్లెలూయా. ఇలాంటి తృష్ణ, ఇలాంటి ఆశ ఎవరికి ఉంటుందో తెలుసా అండి? దేవుని ఆత్మ మన ఆత్మతో లీనమైనప్పుడు ఇలాంటి ఒక అనుభూతి చెందుతాము. లేకపోతే ఇలాంటి అనుభూతి, ఇలాంటి అనుభవం రాదు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు. చర్చికి వెళ్ళడానికి అంత ఆనందంగా ఉంది నాకు. దేవుని మందిర ఆవరణాలను చూడాలని, దేవుని సన్నిధిలో గడపాలి అని నాకు అంత ఆశగా ఉంది అని ఆయన అక్కడ మాట్లాడారు. అసలు ఈరోజు చెప్పే పాయింట్ ఏంటంటే, వాక్య అంశం ఏమిటంటే, గత వారం కొంతకాలం నుంచి చెప్తూ వస్తున్న కొన్ని వారాల నుండి దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పాను. తర్వాత వారము దేవదూతల కంటే ఏది ఎక్కువ కాదు, దేవదూతల కంటే విశ్వాసకే విలువ ఎక్కువ అని చెప్పాను. తర్వాత గత వారం చెప్పాను, విశ్వాసి కంటే లేదా నీకంటే గొప్పవారు ఎవరు లేరు. ఎందుకంటే నీవు సొత్తైన ప్రజగా దేవునికి ఉన్నావు, లేదా రాజులుగా యాజకులుగా ఉన్నారు అని చెప్తూ వచ్చాను. క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తూ ఉన్నప్పుడు అతను దేవునికి సువర్ణంగా మారడానికి, లేదా దేవునికి దగ్గరగా దేవుని రాజ్యాన్ని, మహిమ కిరీటాన్ని, మెప్పుడు ఘనతను పొందడానికే ఆ శ్రమ వస్తుంది. నీలాగా ఎవరు లేరు, నువ్వు యూనిక్ పర్సన్ అనే విషయాన్ని కొన్ని వాళ్ళు చెప్పారు. ఈ రోజు దేవుని సన్నిధి కంటే మిన్న అయినది ఏది లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధి కంటే మిన్న అయినది ఏది కూడా లేదు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధి కంటే గొప్పది ఇంకేదైనా ఉందా? దేవుని సన్నిధి కంటే ఇంకా మిన్న అయినది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు ఇక్కడ చదివాము, నీ నివాసములు ఎంత రమ్యములు, అంత రమ్యంగా ఉన్నాయి. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణంలో చూడాలని, నీ సన్నిధికి రావాలని నా హృదయము, నా శరీరము, నా ప్రాణము ఆనందంతో కేకలు వేస్తుంది. అంత గొప్పతనం లేనిది భక్తులు దేవుని సన్నిధి గురించి వర్ణిస్తారా? వర్ణించలేరు కదండి. ఇంకా మనము అదే కీర్తనలో ఇంకా కొన్ని వచనాలు చదవండి. 40వ వచనము చదవండి. 3వ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గుడి స్థలము దొరికెను. చాలండి. హల్లెలూయా. దేవుని మందిరంలోనే నివాస స్థలము దొరికింది. నీ బలిపీఠమునొద్ద నివాసము చేయడం నాకు ఆశీర్వాదం, నీ సన్నిధిలో ఉండటం నాకు ఆశీర్వాదం, నీ సన్నిధి కంటే మిన్న అయినది నాకు ఏది లేదు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడండి ఇక్కడ. హల్లెలూయా. నీ బలిపీఠమునొద్దనే నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూడి స్థలము నీ సన్నిధిలోనే దొరికింది. అంత మధురమైనదని దేవుని సన్నిధి. 4వ వచనం, స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరమునందు నివాసము చేయువారు ధన్యులు, వారు ఆశీర్వదించబడిన వారు. దేవుని సన్నిధికి ఎవరు వస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే సమయాన్ని వెచ్చిస్తారో, గడుపుతారో, అక్కడ ప్రార్థన చేస్తారా, వాక్యం చదువుకుంటారా, అక్కడ వాక్యం విని వెళ్తారా, అక్కడ పరిచర్య చేస్తారా, అక్కడ దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు అక్కడ ఏదైతే చేసి అక్కడ సమయం గడుపుతారో వారు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమయం గడిపేవారు, నివాసం చేసేవారు ధన్యులు. మరి అక్కడ ఏం చేస్తారంట? ఏం చేస్తారు? నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని సన్నిధిలో స్తుతి. దేవుని సన్నిధిలో ఏముండాలి? స్తుతి ఉండాలి, ముచ్చట్లు కాదు. దేవుని సన్నిధిలో స్తుతులు ఉండాలి. గుసగుసలు,
ఆ ముచ్చట ఈ ముచ్చట అవన్నీ అక్కడే బయటే మందిరం వెలుపల. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవునికి స్తుతి మాత్రం ఉండాలి. ఇక్కడ స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. ఏమండి? దేవుని ఆరాధన చేసే కార్యక్రమమే దేవుని మందిరంలో జరుగుతూ ఉండాలి. అల్లరి ఉండొద్దు, అక్రమం ఉండొద్దు, అన్యాయం ఉండొద్దు, వారి మీద వీరి మీద చాడీలు ఉండొద్దు, వారి మీద వీరి మీద చిన్న చూపు తక్కువ చూపు ఉండొద్దు. ఏముండద్దు? చిన్న చూపు ఉండొద్దు. అందరూ దేవుని రక్తంలో లేదా యేసు రక్తంలో కడగబడిన వారే, అందరూ ఒకే యేసు రక్తంలో పాలు పొందేవారే, అందరూ ఒకే శరీరంలో యేసు శరీరంలో పాలు పొందేవారే. తారతమ్యాలు ఇచ్చితములు దేవుని దగ్గర లేవమ్మా. హల్లెలూయా. అందరూ దేవుని దగ్గర సమానమే. మనం అందరము పాపములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కనికరించి మనల్ని రక్షించాడు. దేవుని మందిరంలో లేదా దేవుని సన్నిధిలో స్తుతి ఉండాలి మన నోటిలో. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. దేవుని మందిరంలో ఉన్నవారు ఆయనను స్తుతిస్తారు. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని, చర్చిలోకి వచ్చి ఖాళీగా కూర్చొని, ఇంటి దగ్గర ప్రార్థన చేయక, చర్చిలో ప్రార్థన చేయక, ఇంటి దగ్గర వాక్యం చదవక, చర్చిలోకి వచ్చి వాక్యం చదవక, ఇంటి దగ్గర వాక్యం వినక, చర్చిలో వాక్యం వినక, సమయాన్ని వృధా చేసుకుంటే మనకు ఏ మాత్రం లాభం లేదు, ఉపయోగం లేదు, ఆశీర్వాదం కాదు. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. దేవుని మందిరంలో నిరంతరము స్తుతులు ఉండును గాక. హల్లెలూయా. 5వ వచనం, నీ వలన బలం నందు మనుషులు ధన్యులు. చాలా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడుపువారు బలం పొందుతారు. నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. ధన్యత. 10వ వచనం చదవండి. పోనీ అందరూ చదవండి ఒకసారి. చదవచ్చిన వాళ్ళందరూ ఒకసారి చదవండి. హల్లెలూయా. అందరం కలిసి మళ్ళా చదువుతాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివాసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట? ఎంతమందికి ఇష్టం? దేవుని మందిరంలో గడపడం ఎంతమందికి ఇష్టం? దేవుడు మిమ్మల్ని, మీ చేతులను, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాన్ని, మీ నిర్ణయాన్ని దీవించిన దాకా. హల్లెలూయా. నీ ఆవరణంలో ఒక్క దినము గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధిలో ఒకరోజు మిస్ అయితే ప్రాణం పోయినంత విలువ తెలుసా? మందిరంకు వెళ్ళడం ఒక్క రోజు మిస్ అయితే ప్రాణం పోయినంత విలువ. ఒక్క రోజు గడిపితే 1000 దినాలతో సమానంగా దేవుడు వెలకట్టాడంటే మరి ఆ ఒక్క రోజును మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? ఈ వాక్య ప్రకారం మాట్లాడుతున్నాం, ఈ వచనం ప్రకారం. ఇప్పుడు ఆదివారము దేవుని మందిరముకు ఏదైనా సమయం మీరు వెళ్ళలేని సమయం వచ్చిందనుకోండి, ఆ రోజు మీరు బాధపడతారు. పోతే పోలే, ఈ ఆదివారం మరొక ఆదివారం వస్తుందిలే, మళ్ళొక నెల వస్తుందిలే, రేపు ఎల్లుండి. దేవుని సన్నిధి మనము గడపడము, అది ఒకరోజు గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టము. ఇది క్లియర్ అండి, దీనికి మార్చేదేం లేదు. ఇక 2వ లైన్లో అక్కడ రాయబడింది చూడండి, ఏమనుంది? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. భక్తిహీనుల ఇంటి లోపల నీవు ఉండడం కన్నా దేవుని మందిరం గడప మెయిన్ డోర్ ఉంది కదా, అక్కడ ఉండడం ఇష్టం అంట ఒక విశ్వాసం. ఒక ఆత్మీయునికి, ఒక ఆత్మీయురాలు ఎక్కడ ఉండడం ఇష్టము? గడప దగ్గర, దేవుని మందిరం గడప దగ్గర ఉండడం ఇష్టం. ఇప్పుడు భక్తిహీనుల గుడారములలో నివాసం చేయడం లేదా భక్తిహీనుల ఇళ్లలో ఉండడము, కబుర్లు చెబుతూ రోజంతా గంటల తరబడి సమయము వ్యర్థపరచడము ఒక విశ్వాసి లక్షణము కాదని. దేవుని మందిరంలో గడపడము, దేవుని సన్నిధికి రావడము, సమయం లేదండి, టైం లేదండి, చర్చికి రాలేను అని చెప్పొద్దండి. విశ్వాసం చర్చికి రావడానికి సమయం లేదు అని ఎప్పుడు చెప్పొద్దు. చర్చికి రావడానికి సమయం కేటాయించుకోవాలి.
అన్ని పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. ఒక నిజ క్రైస్తవుడు, ఒక నిజ క్రైస్తవురాలు అన్ని పనులు పక్కన పెట్టేసి దేవుని మందిరంకు రావడానికి ఇష్టపడతారు. ఇప్పుడు భక్తి లేని వాడిని భక్తిహీనులు అంటారు. భక్తిహీనులకు ఎలాగో వాళ్ళకి భక్తి లేదు కాబట్టి ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అక్కడ వాడికి రూల్స్, రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు, షరతులు వర్తించవు కాబట్టి విచ్చలవిడిగా ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, యేసు రక్తంలో కడగబడిన వారంగా మనకు నియమ నిబంధనలు ఉన్నాయి, షరతులు వర్తిస్తాయి. మనకు సమయ పాలన చాలా ప్రాముఖ్యమైనది. మనము క్రమంగా నడిచే వారం, క్రమంగా జీవించే జీవితం కలిగిన వారము. దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని మందిరం వెళ్ళడానికి సమయాన్ని మనమే కల్పించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి రావడానికి సమయాన్ని మనము కేటాయించుకోకపోతే, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, నడవగలిగే స్తోమత ఉన్నప్పుడు, పాడగలిగే స్థాయి ఉన్నప్పుడు, చప్పట్లు కొట్టే చేతులు ఉన్నప్పుడు, ఏమండి దేవుని వాక్యం చదివే సమయం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకాలు వేసే సమయం ఉన్నప్పుడు మనం వేయలేకపోతే, ఇవేవి పని చేయనప్పుడు, ఏమండి అర్థమైందా అమ్మా? కాళ్ళు, చేతులు, తల ఏవి పని చేయనప్పుడు మనల్ని మోసుకొని రావాల్సి వస్తుంది చర్చలకి. దేవుని సన్నిధికి రావడానికి నేడు అనే సమయం ఉండగానే మనము దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా. ఎన్నో వారాలు, ఎన్నో రోజులు క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం చేయబడుతుంది దేవుని సన్నిధికి వెళ్ళడం. నేను ఒక మాట, ఇంకా కొన్ని వచనాలు చదివించాలనుకున్నా. చదవండి, ఒకసారి చదవండి. సామెతలు 8వ అధ్యాయము, సామెతలు 8, స్పీడ్గా చదవండి. 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. హల్లెలూయా. డైనమిక్ వాక్యం అండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. గడప యొద్ద ఉన్నవారు, దేవుని సన్నిధిని ఇష్టపడేవారు, దేవుని సన్నిధిలో గడపడానికి వారు. ఈ చర్చి కట్టినప్పుడు నేను దీనికి తాళం కొనే వాళ్ళు, తాళం కొనలేదు. ఎందుకు కొనలేదు? ఇప్పుడు 200 రూపాయలు లేక కొనలేదా? మామూలుగా చెప్పానమ్మా, ఎందుకు కొనలేదు? మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇక్కడ చర్చిలో ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు, వాక్యం చదువుకొని వెళ్ళొచ్చు, దేవుని సన్నిధిలో కొంత సమయం మీరు గడపచ్చు. ఇళ్ళ మధ్యనే ఉంది కదా చర్చి అని దీనికి లాక్ అవసరం లేదనుకొని లాక్ కొనలేదు. సంఘస్థులందరూ చర్చికి చుట్టుపక్కలనే ఉన్నారు, ఒక 100 మీటర్ల దూరం లోపే ఉన్నారు, దగ్గర అంతే. లేదా ఒక 500 మీటర్ల దూరం, 300 మీటర్ల దూరంలోనే ఉన్నారు, చర్చికి అందుబాటులోనే ఉన్నారు అందరు. చర్చిలోకి వచ్చి విలువైన వస్తువులు ఎవరు తీసుకొని వెళ్ళేంత లేదు, అంత పెద్ద విలువైన వస్తువులు కూడా లేదు, ఈ వస్తువులు తప్ప ఎవరు రారు. సంఘము ఇక్కడికి ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళడానికి, ఎప్పుడు ఓపెన్గా ఉండడానికి మందిరం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనది ఇంకొక మందిరం ఉంది, అది ఓపెన్ చేసిన రోజు తెల్లవారు దానికి తాళం వేస్తాం, తాళం పెట్టాం. 3 తాళాలు ముగ్గురు దగ్గర పెట్టేశాను. 3 కాలనీలో ఉన్న వాళ్ళకు మనిషికి ఒక తాళం ఇచ్చేసాను. ఈ కాలనీలో ఉన్న వాళ్ళు ఉంటే వీళ్ళ దగ్గరికి తాళం తీసుకొని వెళ్ళి చర్చిలో ఉన్నారు, చర్చిలోకి వెళ్ళాలనుకుంటే. రోడ్డు మీద ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న తాళం తీసుకొని రావాలి. నా దగ్గర ఒక తాళం ఉంది, నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి నా దగ్గర ఒక తాళం పెట్టాను. ఇక్కడ విషయం మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ మాటలో మందిరంలోనికి దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొంటారు. ఎక్కడ కనుగొంటారు దేవుని? బైబుల్లో, లేఖనాలలో కనుగొంటారు. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు
దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు, మీకు బయలుపరచబడతాడు, దేవునిని కనుగొంటారు. మీరు దేవుని సన్నిధిలో గడిపితే దేవునిని కనుగొంటారు, జీవమును కనుక్కుంటారు, దేవుని కటాక్షము మీకు కలుగుతుంది. ఇక్కడ హల్లెలూయా. ఎక్కడ కలుగుతుంది దేవుని కటాక్షము? దేవుని సన్నిధిలోనండి. దేవుని సన్నిధి ప్రాముఖ్యత చెప్తున్నాను ఈరోజు. దేవుని సన్నిధి కంటే మిన్నైనది ఏది లేదు. అందమైన ఇల్లు ఉండొచ్చు, మందిరము సాదాసీదగా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధి అక్కడ అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుని సన్నిధి అక్కడ అనుభవిస్తావు. ఇంకా అక్కడ ఇంకొక మాట రాయబడి చూడండి, 36వ వచనము. నన్ను కనుగొనని వాడు, దేవుని కనుగొనని వాడు, యేసుక్రీస్తు ప్రభుని ఎరుగని వారు, లేదా యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియని వారు, నన్ను కనుగొనని వారు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. యేసు ప్రభువును అసహించుకునేవారు, బైబిల్ను అసహించుకునేవారు, లేదా క్రైస్తవులను అసహించుకునేవారు, క్రైస్తవ మతమును అసహించుకునేవారు, ఈ క్రైస్తవ మార్గము అసహించుకునే దేనికి వ్యతిరేకంగా నిలుస్తున్న వారందరూ, దేవుని వాక్యం చెబుతుంది, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకోను. నా యందు అసహ్యపడు వారందరూ మరణం స్నేహించుదురు. మరణానికి వెళ్ళొద్దని యేసుక్రీస్తు ప్రభు సర్వలోకం కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, గాయాలు పొందాడు. ప్రయాసపడి భారం వహించిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా స్వర్గానికి, పరలోక రాజ్యానికి, తండ్రి యొద్దకు చేరలేరు. కాబట్టి నా యొద్దకు రండి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. పాపులారా మీ చేతులు శుభ్రపరచుకోనండి అన్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. సర్వలోక మానవులు యేసుక్రీస్తు ప్రభు ఎదుట మోకాలు వేసి యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనుదినము ఆయన గడప యొద్ద కాచుకొని ఉన్నవారు, ఆయన ఉపదేశము వినువారు ధన్యులు. అలాంటి ధన్యత దేవుని సన్నిధిలో గడిపి ఆయనను కనుగొని, ఆయనను వెతికి, ఆయన జీవమును కనుగొని మీరు ధన్యులుగా మారుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి, మరొక వాక్యం చదవండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 10వ వచనం. చాలు, అక్కడ చాలు. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చేసే ప్రార్థనలు, చేసే ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే భక్తి, మనం చేసే ధర్మ కార్యములు, హెల్పింగ్ నేచర్, లేదా దేవుని సన్నిధిలో మీరు అర్పించే మీ అర్పణలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, జ్ఞాపకార్థంగా లిఖించబడి రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక అన్యుడు శతాధిపతి కొర్నేలి గురించి దేవుని దూత చెప్తుంది. అందుకు దేవుని దూత అని మనం అక్కడ చూస్తాం. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగినప్పుడు అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. ఎక్కడికి చేరినాయి? దేవుని సన్నిధికి చేరినవి. ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాము, నేను ఇంత చేశాను, ఏమైంది, నేను ఇదంతా ఏమైంది, నేను ఇంత ఖర్చు పెట్టాను, లేదా ఇన్ని మంచి పనులు చేశాను, ఇంతమందికి నేను సహాయకరంగా ఉన్నాను, మందిరంకు సహాయకరంగా ఉన్నాను, సేవకునికి సహాయకరంగా ఉన్నాను, తోటి విశ్వాసాలకు సహాయకరంగా ఉన్నాను, లేదా సమాజంలో ఒక బాగులేని వ్యక్తికి నేను వస్త్రం ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, భోజనం పెట్టాను, ఇవన్నీ ఏమయ్యాయి అనే దాని గురించి నీకు టెన్షన్ అవసరం లేదు. నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా అవి ఉన్నాయి. దేవుని దగ్గర నుండి తగిన సమయంలో నీకు రావాల్సిన ప్రతిఫలం నీకు అందుతుంది, దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఇంకొక వాక్యం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు.
చాలు. ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎక్కడికి చేరామట మనము? దేవుని సన్నిధికి చేరాము, తండ్రి సన్నిధికి చేరాము. తండ్రి అయిన దేవుడు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాడు ఈ వాక్యంలో. ఆయన ద్వారానే, అంటే యేసు ద్వారానే ఆత్మయందు మనము దేవుని సన్నిధికి చేరగలిగాము. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడానికి ఇదివరకు మనకు అర్హత లేదు, హక్కు లేదు, ధైర్యం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడో ఆ దేవాలయపు తెర నడిమికి చినుగుట ద్వారా ఆటంకం లేకుండా నిరాటంకంగా తండ్రి సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు కలిగింది. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనము చేరగలిగాము. తండ్రి సింహాసనం దగ్గరికి, ఆ కృపాసనం యొద్దకు ధైర్యముగా. కీర్తనలు 42 మొదటి 2. చాలా కష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని చూస్తే నేను త్వరగా ఒక 2-3 విషయాలు మాట్లాడతాను, ఒక 4-5 విషయాలు చెప్తాను. దేవుని సన్నిధికి ఏది అడ్డు రాకూడదు, ఎవరు అడ్డు ఉండకూడదు. ప్రార్థనకి వెళ్దాము అన్నారట. సరే నువ్వు పద, నేను వస్తున్నాను అన్నది. దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడే వస్తువులు ఏమైపోతాయి తెలుసా? పాడైపోతాయి. అవి ఒకరోజు పాడైపోతాయి. ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? నేనే కాదు, చాలా మంది ప్రార్థన చేస్తారు. చర్చకి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఏది అడ్డకుంటుందో అని యేసు నామములో నాశనం అయిపోకుండా కానీ ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు అది ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఒకరోజు టీవీ వెళ్ళిపోతుంది, ఫోన్ వెళ్ళిపోతుంది, అన్ని వెళ్ళిపోతుంది. ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు ఈ రోజు మనం చదువుతున్న నేర్చుకుంటున్న అంశం ప్రకారం ఏం ప్రాముఖ్యము? దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రాముఖ్యము. దేవుని సన్నిధికి వెళ్ళకుండా నీకు ఏది అడ్డు రాకూడదు, ఎవరు అడ్డు ఉండకూడదు. అడ్డు ఉండకూడదు. మనము అడ్డుబండలన్నిటిని తీసివేసుకొని దేవుని సన్నిధికి రావాల్సిన పరిస్థితులలో ఉన్నాం. సాధారణుడు చర్చికి వెళ్లకుండా ఎన్నో రకాలుగా అడ్డుకట్ట వేస్తారు. కానీ వీటన్నిటిని అధిగమించి చర్చికి వస్తారు. చూడండి వాళ్ళ ధన్యులు. హల్లెలూయా. అన్నిటిని పక్కన పెట్టేసి, అన్నిటిని నిర్లక్ష్యం చేసి, చివరికి మీలో కొంతమంది భోజనం అది టిఫిన్ చేయకుండా, టీ తాగకుండా వస్తారు. పోయిన నెల ఇదే ప్రభు వల్ల రోజు ఒక ఆవిడ మన చర్చికి రావాలి, చర్చికి వచ్చి ఇక్కడ ప్రభు వల్ల తీసుకోవాలి. ప్రతి నెల చాయ్ తాగదు, నీళ్ళు తాగదు. ప్రభు వల్ల తీసుకున్న తర్వాత 2 గంటలకు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు 3 అవుతుంది. అప్పుడు భోజనం చేసేది. పోయిన నెల రావడానికి అనుకూలంగా లేదు, మీరే రండి అయ్యా అంటే సాయంత్రం నేను వెళ్ళాను. సాయంత్రం వెళ్తాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే వరకు 3 అవుతుంది. సాయంత్రం 6:30కి వెళ్ళి ప్రార్థన 7:30కి అయిపోయిన తర్వాత ఇప్పుడు భోజనం చేయాలండి. నీళ్ళు కూడా తాగదు, టీ కూడా తాగదు. కొంతమంది అట్లా ఉంటారు. అంటే ఆ ప్రభు వాళ్ళకి ఇచ్చిన విలువ, లేదా ఆ రోజు దేవుని సన్నిధికి ఇచ్చిన ఆ విలువ మరి జీవితంలో చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. దానికి తగినట్టుగానే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వేరే ఎక్కడ సంఘంలో జరిగింది కాదు, మన సంఘంలో జరిగింది. సజీవ సాక్షి ఇప్పటికీ మన సంఘంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధికి అడ్డు వచ్చేది అది ఏదైనా మన జీవితంలో నుండి దాన్ని తీసివేసుకోవాలి. చదవండి 51వ కీర్తన. అక్కడే 51. చాలు. దేవుని నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్దను తీసివేయకుము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు దావీదు తన పాపమును ఒప్పుకుంటున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. దేవుని సన్నిధికి రాకుండా పాపము అడ్డుబండగా ఉంటుంది. మెయిన్ పాపము అడ్డుబండగా ఉండి ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధి మన జీవితంలో నుండి తొలగిపోయేటట్టుగా చేసి యెహోవా ఆత్మ షంసోనును ఎడబాసెనన్న సంగతి కూడా అతను తెలియకుండా ప్రవర్తించాడు. బలము పోయింది, శత్రువులు పట్టుబడ్డాడు, ప్రాణం పోయేంత వరకు కూడా అండి దేవుడు ఎడబాసిన సంగతి తెలియదు, దేవుని సన్నిధాన్ని వదిలిన సంగతి తెలియకుండా బ్రతుకుతున్నారు. కారణం ఏంటి? పాపంలో ఉండటం ద్వారా.
పాపంలో ఉండడం ద్వారా. ఇక్కడ కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ రక్షణానందం మరల నాకు దయచేయండి, నేను ఇప్పుడు దాన్ని పోగొట్టుకొని నేను కాపాడుకుంటాను అని తను అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనం ఇక్కడ గమనిస్తాం. హల్లెలూయా. ఒకటి, దేవుని సన్నిధికి రాకుండా అడ్డుగా ఉన్న దానిని మనము మన జీవితంలో నుండి పక్కన పెట్టాలి. అక్కడ 51 కీర్తన చివరి వచనం చదవండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించే విషయము, మెయిన్ పాపము దేవుని సన్నిధి రాకుండా మెయిన్ ఆటంకంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. రెండవది, దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యము చేస్తున్నవారు. చదవండి సంఖ్యాకాండంలో ఒక వాక్యం చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం. సంఖ్యాకాండము 11:20. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి. చాలా అక్కడ ఇక్కడ మనము ఒక వచనాన్ని ఇక్కడ మనం తీసుకున్నాం, ఒక లైన్. మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి. ప్రజలు దేవుని నిర్లక్ష్యం చేశారు. వారి మధ్యలోనే ఉండి వారికి అన్నిటిని సమకూర్చే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎన్నో పర్యవసానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యము అవసరం, పనికి రాదు. ప్రసంగి గ్రంథం చదవండి, ఒక 2-3 వచనాలు మీకు చూపిస్తాను. ప్రసంగి సామెతల తర్వాత ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉండొద్దు, నిర్లక్ష్యంతో ఉండొద్దు. దేవుని సన్నిధి రావడానికి నిర్లక్ష్యం వహించొద్దు. దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడి దేవుని మందిరంకు పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని మనం దేవుని సన్నిధిలో ఉండాలి. నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు అనేది అక్కడ మనం గమనిస్తాం. తర్వాత చదవండి ఇంకొక వాక్యం, కీర్తనలు 139వ కీర్తన 7వ వచనం. 139వ కీర్తన 7. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొని. హల్లెలూయా. దేవుని సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఇప్పుడు నిర్లక్ష్యం చేసి ఎక్కడెక్కడికో వెళ్తారు. ఆదివారం నాడు ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి లేకుండా, చికాకుతో ఎన్నో రకాల సమస్యల చేత ఇక అలసిపోయి సాయంత్రం ఇంటికి వస్తారు. చూడండి, వెళ్ళిన ఏ పని సక్సెస్ కాకుండా వెళ్ళిన పనులలో అన్ని విషయాలలో విఫలమైపోతూ బాధతో, దుఃఖంతో, నిరాశతో వచ్చి ఇంట్లో కూర్చుంటారు. నేనంటాను, ఉదయకాలము దేవునిని కలుసుకొని దేవునికి నీ మనవులను చెప్పి నీ విన్నపములను తెలియచేసి దేవుని నుండి వచ్చే ఒక వాగ్దాన వచనమును పొందుకొని నీ పనిలో కనుక నువ్వు ముందుకెళ్తే ప్రభువు ఖచ్చితంగా నిన్ను విజయవంతంగా తిరిగి రప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేమి లేకుండా అనాలోచితంగా వెళ్ళిపోవడము, ఆలోచన లేకుండా, ఐడియా లేకుండా, దేవుని సన్నిధి లేకుండానే వెళ్ళిపోయి దేవుని సన్నిధి నుండి ఎక్కడెక్కడికో వెళ్తారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రభువు అక్కడ ఉంటాడు. కానీ మనము దేవుని సన్నిధి చెప్పి తీసుకొని వెళ్ళింది మన జీవితంలో అది అరుదుగా ఉండదు. ఎందుకంటే మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యొద్దు అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అన్నిటికీ వెళ్తాం. మరణానికి వెళ్తాం. హాస్పిటల్ ఎవరైనా బాగాలేదు చూసుకుని వెళ్తారా మీరు?
ఫోన్లు కొంచెం సౌండ్ కాబట్టి అన్నిటికి వెళ్తారు కదా, ఫంక్షన్లకి వెళ్తారు, ఊరికినే వెళ్తారు. సండే వచ్చింది కదా చూసి వద్దాం అమ్మా, చూసి వద్దాము అని బంధువులను చూసి వస్తామని వెళ్తారు, చుట్టాలను చూసి రావడానికి వెళ్తారు. చర్చికి రా, చర్చికి రా. ఏమైంది? ఆదివారమే టైం కుదిరిందా? ప్రార్థన ఉన్న సమయంలోనే ఏమేమో పనులు పెట్టుకుంటాం. ఎందుకు ఎదగరు, ఎందుకు వారి పనులు సఫలం కావో తెలుసా? ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా ఉన్నారు వారి జీవితం. ముళ్ళ పొదలో పడిన విత్తనము అది కొంత ఎదుగుతుంది. ఆ పైన ఏమున్నాయి? ముళ్ళ పొద ఉంది కాబట్టి ఆ ముళ్ళ పొద దాన్ని అణిచివేస్తుంది. ఐహిక విచారముల చేత అణిచివేయబడి అది కావాలి, ఇది కావాలి, ఈ మనిషి కావాలి, ఆ మనిషి కావాలి, ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, ఆ ఊరు కావాలి, ఈ ఊరు కావాలి, బంధువు బలగము, ఇది అది 12 సమస్యలు మైండ్లో పెట్టుకొని ఐహిక విచారముల చేత సతమతమైపోతారు. కాబట్టి వాళ్ళు ఫలించలేకుంటున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు, ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నారు, కృంగిపోతున్నారు. దేవుడు నాకేం చేయలేదంటారు. మళ్ళీ మనమేం చేసాము? మనం అంత నీతిగా నిజాయితీగా దేవుని కొరకు దేవుని సన్నిధిలో చేసింది ఏముంది అండి? దేవుని సన్నిధి వెళ్ళటకు నిర్లక్ష్యం. అన్నింటికి వెళ్తాము, చర్చికి రా. టైం విషయం ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను ఈ పాయింట్లో. ఇక్కడ 9:30 సమయము మన సమయం, 10:30కు అంటే 1 గంట లేట్గా రావడం అనేది అది చాలా నిర్లక్ష్యం చేయబడుతున్న విషయం. ఇప్పుడు కొంతమంది సమయం కేటాయించారు ఆదివారం, ఓకే, సమయం కేటాయిస్తారు మిగిలిన వాళ్ళంతా. ఇప్పుడు సమయం కేటాయించిన వారు ఈరోజు చర్చికే వెళ్ళాలనుకున్నప్పుడు సమయానికి రావాలి కదా అనేది నా ప్రశ్న. రాక తప్పదు, చర్చికి సమయానికి రావాలి కదా. చర్చికి రాని అనుకున్న వాళ్ళు ఇక కంప్లీట్గా ఆ రోజు రావట్లేదు, వాళ్ళు ఏదో పనులు ఇక ఇప్పుడు చెప్పిన ఐహిక విచారాలలోనే మునిగిపోతున్నారు ఆ రోజు అనుకున్నారు. ఇప్పుడు చర్చికి రావాలి అనుకొని ఆ రోజు ఏ పని పెట్టుకోలేదు, ఏ ప్రయాణం పెట్టుకోలేదు, ఈరోజు చర్చికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎట్లాగో చర్చికి రాక తప్పదు, సమయానికి వస్తే ఆశీర్వాదం కదా అనేది నా ప్రశ్న. దీన్ని కరెక్ట్ చేసుకుంటారా? ఎంతమంది కరెక్ట్ చేసుకుంటారు? నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. ఎంతమంది కరెక్ట్ చేసుకుంటారు? ఎట్లాగో చర్చికి పోక తప్పదు, సమయానికి పోతాను అనేది ఒక నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా. నెక్స్ట్, దేవుని సన్నిధి దూరం అయితే ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి నీతో ఉంటే ఏం జరుగుతుంది? చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం చదవండి. చాలా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుని సన్నిధి దూరం అయితే, ఇప్పుడు మోషే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడ నుండి కదలం, మేము ఇక్కడనే ఉంటాము. నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడ నుండి వెళ్ళము. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. ఇప్పుడు దేవుని సన్నిధి లేకపోతే, దేవుని సన్నిధి మనతో రాకపోతే మన జీవితంలో ఎన్నో అపజయాలు, ఎన్నో ఓటములు, బ్రతుకు ఉండదు దేవుని సన్నిధి రాకపోతే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు 14వ వచనం, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. నీతో దేవుని సన్నిధి ఉంటే నువ్వు వెళ్ళిన చోటల్లో నీకు విజయమే వరిస్తుంది తప్ప అపజయం పాలు ఎక్కడ కావండి. హల్లెలూయా. ఎందుకు? నిన్ను బలపరిచేది, నీతో నడిచేది, నీకు తోడుగా ఉండేది, నీకు ఆలోచన చెప్పేది, నిన్ను శత్రువుల ముందు నీ తల పైకెత్తేది దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి నాతో వస్తే నేను విజయం పొందుతాను, దేవుని సన్నిధి నాతో రాకపోతే నేను విఫలమైపోతాను, నాకు బ్రతికే లేదు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, నా సన్నిధిని నువ్వు కన్నీళ్లు విడిచితివి కాబట్టి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాడు అన్నాడు. ఎక్కడ కన్నీళ్లు విడిచాడు ఆయన? దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాడు. దేవుని సన్నిధి దూరం అయితే ఆయన జీవితం లేకుండా పోయింది. హిజ్కియాకు ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థించి
దేవుని కనికరం కొరకు వేడుకున్నాడో అప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ అయిన జీవితంలో కలిగాడు. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు బ్రతుకు ఉన్నది, హల్లెలూయా, జీవం ఉన్నది, ఆశీర్వాదము ఉన్నది. దేవుని సన్నిధి మనతో ఉంటే మనం ఏం చేస్తామంటే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాం. కీర్తనలు 62వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి అని. దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలి. దేవుని సన్నిధి మనతో ఉంటే మన హృదయాన్ని కుమ్మరిస్తామండి. దేవుని సన్నిధి మన హృదయంలో లేకపోతే లేదా దేవుని సన్నిధి మనకు దూరం అయితే మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చాలి. తర్వాత ప్రభువా నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను అని చెప్పి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించే వారంగా ఉండాలి. అలాంటి అనుభవం కూడా మనము రావాలి. దేవుని సన్నిధి దూరం అయితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి మోకరించాలి. ఆయన సన్నిధిలో మోకాలేయాలి. 95వ కీర్తన 7వ వచనం చెప్తుంది, యెహోవా సన్నిధిని మోకరించుదము. ఎక్కడ? దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని సన్నిధికి నేను దూరం అయ్యాను అనుకున్న ప్రతిసారి ఈ పనులు చేయాలి. ఆయన సన్నిధిలో కన్నీరు విడవాలి, మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి. అప్పుడు ఆయన సన్నిధి మనతో వస్తుంది, దేవుని సన్నిధి మనతో వస్తుంది. హల్లెలూయా. మూడవది, నాలుగవది. మొదటిది ఏం చెప్పానో గుర్తుందండి? దేవుని సన్నిధికి ఆటంకము ఏది ఉండొద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యొద్దు. రెండవది. మూడవది, దేవుని సన్నిధి దూరం అయితే ఏంటి, లేదా దేవుని సన్నిధి నీతో ఉంటే ఏంటి అనేది 2 విషయాలు, 2 వేరియేషన్లో చెప్పాను. నాలుగవది, దేవుని సన్నిధిలో నాటబడాలి. కీర్తనలు 92:13. ఈ వచనం చదవండి. చివరికి వచ్చాను, సమయం కూడా అలా అవుతుంది. కీర్తనలు 92:13. వర్ధిల్లుదు. దేవుని మందిరంలో నాటబడాలి. నాటబడ్డామా? ఇంకా నాటబడలేదు అని నేను అనుకోవట్లేదు. నాటబడలేదు, దేవుని మందిరంలో నాటబడలేదు అని నేను అనుకోవట్లేదు. అందరు నాటబడ్డారని అనుకుంటున్నాను. దేవుని మందిరంలో అందరూ నాటబడ్డారు అని అనుకుంటున్నాను. నాటబడలేదు, నేను ఇక్కడ స్థిరపరచబడలేదు, నాకు స్థిరత రాలేదంటే వాక్యం అయిపోయిన తర్వాత ప్రభువా నాటబడే అనుభవంలోనికి నన్ను తీసుకొని రండి ప్రభువా అని ఒక ప్రార్థన చేస్తాను. ఊగిసలాడే మనస్తత్వం, ద్వంద్వ ధోరణి, 2 తలంపులు, 2 ఆలోచనలు, లోకము దేవుడు, 2 ఆలోచనల నుంచి మనము దేవుని సన్నిధిలో నాటబడే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నాటబడకపోతే ఏమైపోతామో తెలుసా? పెళ్లగించబడతాము, ఎండిపోతాము, వాడిపోతాము, ఫలించలేము, మన జీవితంలో వర్ధిల్లలేము. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నాటబడాలి. దేవుని సన్నిధిలో నాటబడాలి. నాటబడకపోతే మనం దేవుని సన్నిధిలో నాటబడకపోతే వర్ధిల్లలేము. వర్ధిల్లిన వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా? మీకా గ్రంథంలో మీకా భక్తుడు అన్నాడు, ఏమి తీసుకొని వచ్చి నా దేవుని సన్నిధిలో నేను నమస్కారం చేదును. మీకా 6:6లో ఉంది, ఏమి తీసుకొని వచ్చి నేను నా దేవుని సన్నిధిలో నమస్కారం చేదును. ఇప్పుడు నాటబడ్డ వారందరూ వర్ధిల్లుతారు, వర్ధిల్లిన వాళ్ళందరూ ఏదో తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నమస్కారం చేస్తారు. నమస్కారం చేయడం అంటే ఆరాధన చేస్తారు, దేవుని స్తుతిస్తారు. ఇప్పుడు ఏమి తీసుకొని వస్తామా? చెప్పండి, మీరు చెప్పండి. ఏమి తీసుకొని రావాలి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొని రావాలి? ఎవరు తెలుసా? ఏం తీసుకొని రావాలి? అమ్మ దగ్గర బైబిల్ పట్టుకొని రావాలి. ఇంకా ఏమేమి తీసుకొని రావాలి? కానుక తీసుకొని రావాలి. ఇంకా కోళ్ళను, కోడిగుడ్లను, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర బైబిల్లో ఉన్నాయి కదమ్మా. మరి కానీ పశువులు, తైలము, పశువులను, గొర్రెలను, మేకలను, తైలము, ధాన్యము, డబ్బు, బియ్యము,
దాంట్లో ఒక గుడ్డు, పొడిగుడ్డు, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఇంకా ఇవన్నీ ఒక కవర్లో వస్తుండే. ఎప్పుడు చర్చిలో ఇక్కడికి వస్తుంది మన చర్చిలో, వేరే చర్చ్ వస్తుంది అక్కడ. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే అలా అప్పుడు పరిసైలు కొత్తిమీరలోను, పుదీనాలోను, సోంపులోను దశమాదం తీసేది కదా, మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మర్చిపోకపోతే అదొకటి కట్టుకొని వస్తా అని చెప్పేసి కవర్లు పెట్టుకుని మీకు అంటున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను నా దేవుని సన్నిధిని నమస్కారం చేయదును. నీ దగ్గర ఏముందో తీసుకొని రా, నా దగ్గర ఏమి లేదు, తిరిగి నేను హృదయంతో నేను ఉన్నానా, ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చేసి అంతే. హల్లెలూయా. ఏమి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిని నమస్కారము చేస్తాము. ఇప్పుడు ఉన్న కాలంలో మీరు ఏమి తీసుకొని వచ్చి దేవునిని ఆరాధన చేస్తారు లేదా దేవుని నమస్కారం చేస్తారు? ఏమి తీసుకొని వస్తారు? ఇప్పుడు ఆయననేమో 1000 కొండల మీద పశువులు అన్నాడు, వేలాది నదులంత విస్తారంగా ధాన్యం తీసుకొని రావాలన్నా, ఇవన్నీ తీసుకొని వచ్చినా కూడా నీకు సమంగా చేయలేను అని చెప్పేసి ఆయన నా హృదయాన్ని ఇస్తాను, రక్షణ పాత్రను పట్టుకొని నేను స్థుతిస్తాను అని అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఏమి తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తాము? అర్పించాలి. చెప్పండి, ఏమేమి తీసుకొచ్చి అర్పిస్తారు? డబ్బు ఒకటి. ఇప్పుడైతే డబ్బు రాజ్యం వెళ్తుంది. ఇంకా ఏం తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తారు? పూర్ణ మనసు, పూర్ణ హృదయం. ఇంకా ఏం తీసుకొని వస్తారు? ఏం తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తారు? వాళ్ళ దగ్గర ప్రశ్నకు జవాబే లేదు. ఇట్లా ఆలోచన చేయండి. బైబిల్లో ఎవరెవరు ఏమేమి అర్పణలు ప్రభువుకు తీసుకొని వచ్చారు అని మీరు వెతకండి. అమ్మా, ఇట్లా ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఇంకా బైబిల్లో ఎవరెవరు ఏమేమి దేవునికి అర్పణ చేశారు? ఆది కాండం మొదలుపెట్టి కయ్యని ఏం తెచ్చారు, హేబేలు ఏం తెచ్చారు, వీళ్ళందరూ ఏం తీసుకొచ్చారు? సారపతి విధవరాలు ఏం తీసుకొచ్చారు? పిండి తీసుకొచ్చారు, అప్పం చపాతి తెచ్చి. బైబిల్ ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చి దేవునికి అర్పణ చేశారు? ఈ టైంలో నేను ఏమి బంగారు గోడలు తీసుకొచ్చాను, చాలా కాస్ట్లీ బంగారం గోడగా కాస్ట్లీ. నిర్మలమైన హృదయము దేవుడు ఎంత లక్ష్య పెడతాడో, మనకు ఉంటే ఉన్న దాంట్లో నుంచి విలువైనది తీసుకొస్తామో అంతగా. అంటే దాన్ని బట్టి మన హృదయం, మన క్యారెక్టర్ ఏంటో అనేది తెలుస్తుంది. అర్పణ ఏమే తీసుకొని వచ్చి నేను దేవుని సన్నిధిని నమస్కారం చేయదునని మీకు అంటున్నాడు. మీకు 6:6లో నాటబడితే వర్ధిల్లుతాము, వర్ధిల్లితే తీసుకొని వస్తాము. వర్ధిల్లిన కొలది ఇచ్చారట అంత్యోదయ సంఘం, వర్ధిల్లిన కొలది ఇచ్చారట ఫిలిప్పీ సంఘం, వర్ధిల్లిన కొలది ఇచ్చారు కొరంతి సంఘం, వర్ధిల్లిన కొలది ఇచ్చారట తెస్సలోనిక సంఘం, వర్ధిల్లిన కొలది ఇచ్చారు మాసిదోనియా సంఘం. ఇంత 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 సైజు చూడలేదు. వర్ధిల్లిన కొలది. హల్లెలూయా. ఇక్కడ మనము ఏ మైండ్లో వింటున్నాం అంటే దేవుని సన్నిధిలో నాటబడాలి, నాటబడితే వర్ధిల్లుతారు, వర్ధిల్లితే తెస్తాము. వట్టి చేతులతో రాదు, వట్టి చేతులతో రాదు. నేను ప్రార్థన చేస్తున్నా, మీ ఆర్థిక పరిస్థితులను పెరగాలని ప్రార్థన చేస్తున్నా. ఒక 3-4 వారాల నుండి ఎక్కువగా ప్రార్థన చేసే ప్రార్థన ఏంటంటే మీరు వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తారు. ఎందుకు మీరు వర్ధిల్లాలని? మీరు వర్ధిల్లి దేవునికి కానుక అర్పిస్తారు. మీరు కానుకలు అర్పించట్లేదని మీరు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తారు. దేవుడు మీ జేబు నిండా సంచి నిండా డబ్బు ఇవ్వాలని ప్రార్థన చేస్తారు. జేబులో డబ్బు ఉంటేనే దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తాం, అర్పిస్తాం. మీ దగ్గర డబ్బు లేకపోతే ఎలా దేవునికి అర్పిస్తారని? మా దగ్గర లేదు దేవునికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న కాలంలో దేవునికి 10 రూపాయల కానుక మీరు మానండి. హృదయంలో నొచ్చుకున్నా పర్వాలేదు, కానీ 10 రూపాయల కానుకని తీరా మానేసేయండి. దేవుని పిల్లలు 10 రూపాయలు ఒక పూటకి కొనేస్తుంది. ఒకరోజు పొద్దున్న సాయంత్రం కొంటే 20 రూపాయలు పిల్లలకు పోతే, వారం అంతా కొంటే ఒక 100-200 పిల్లలకే వెళ్తుంది. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఒకరు ఒక 100 రూపాయల కానుక దేవునికి వేయాలి. దశభాగం ఎవరు తీసుకోలేదు. కనీసం ఆదివారం నాడు ఒక 100 రూపాయల కానుక దేవునికి వేయాలంటే
చర్చి పెట్టిన కొత్తలో 6 మంది 7 మంది ఉన్నప్పుడు 300 400 కానుక వచ్చేది. పోయిన ఆదివారము, అంతకుముందు ఆదివారము ఇక్కడికి 20-30 మంది కూర్చున్నా 400కు 500కు కానుక ఎక్కువ కాదు. మీలో ఒకరే 500 1000 రూపాయలు 2000 చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మీరే ఉన్నారు. ఒక లెవెల్ సెట్ చేసింది మీరే, దాన్ని అధిగమించింది మీరే. పెరుగుతూ ఉండాలి మనం, కానీ తగ్గకూడదు. తగ్గితే నా దేవుడు నాకు ఇవ్వలేడు, నాకు అన్యాయం చేయలేదు, నేను ఇవ్వలేదు అన్నట్టు మన సాక్ష్యం. కాబట్టి ఇచ్చే విషయంలో ఏది తీసుకొని వచ్చి ఎంత విలువైనది తీసుకొని వచ్చి నా దేవుని గొప్ప దేవుని నేను నమస్కారం చేయాలి, దేవుని సన్నిధికి రావాలన్న దాన్ని ఆలోచన కలిగి ఉండండి. చిన్నగా ఆలోచన చేయకండి. చిన్నగా ఆలోచన చేస్తే చిన్నగానే ఉండిపోతాం. నేను 100 రూపాయల కానుక వేసే స్తోమత స్థాయి నాకు ఈ ప్రభు అని మీరు ఒక మాట ప్రార్థన అడగండి. ఇప్పుడు ఇది అయిపోయిందా అడుగుతారు? ఎంతమంది అడుగుతారు? నేను కూడా అడుగుతాను. మీకు వేసే 100 పైన వేయాలి ప్రభు, నేను ఎదగాలి ప్రభు అని అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సార్ అందులో నేను ఇవ్వకపోతే మా పాస్టర్ ఆగమైపోతాడు, అన్యాయం అయిపోతాడని ఆలోచన చేయండి. 0 కానుకున్నప్పుడు కూడా దేవుడు నన్ను పోషించాడు. అది దేవునికి నాకున్న అది అట్లా ఉంది. కానీ మీ ఆర్థిక పరిస్థితి, మీరు అప్పులలో కూరుకుపోయి మీరు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీరు సమస్యలకు చిక్కుపడద్దు అనేది నేను చెప్పేది. వాక్యాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో నాటబడ్డవారు వర్ధిల్లారు, వర్ధిల్లిన కొలది దేవుని సన్నిధి తీసుకొని వచ్చారు. ఏమి తీసుకొని వచ్చి నేను నా దేవునికి సమర్పించాలి? ఆయన దగ్గర ఏదో నా దగ్గర ఇది ఉంటే నేను ఇది తీసుకొచ్చేవాడిని, ఇది ఉంటే ఇది తీసుకొచ్చేవాడిని అంటున్నా. మరి నీ దగ్గర ఏముందో తీసుకొని రండి. ఎందుకు ఈ ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు? అది ఆత్మీయంగా ఎదుగుదల కాదు. మీరు వర్ధిల్లుతున్నారు అని చెప్పడానికి అది నిదర్శనం కాదు. మీరు వర్ధిల్లలేరు కాదు, లేదా మీరు వర్ధిల్లినా కూడా దేవునికి మీరు కృతజ్ఞత చూపిస్తలేరు అని అర్థం. ఓకే, హల్లెలూయా. నాటబడిన వారు వర్ధిల్లుతారు, వర్ధిల్లిన వారు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేస్తారు. చివరిగా దేవుని సన్నిధిలో ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు చదవండి. ఒక వచనం చదవండి. 31వ కీర్తన 31. సమయం పోయింది. కీర్తన 31:20. కీర్తనలు 31:20. మనుషుల కపటోపాయములు వారి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మానిపి వారిని గుడారంలో దాచుచున్నావు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదములు. అర్థమైందండి? క్లియర్గా అంటే ఈజీగా చదవగానే అర్థమయ్యే విధానంలో ఇక్కడ మనకు వచనము కనబడతలేదు. చూడండి, మనుషుల కపటోపాయములు దేవుని పిల్లలకు అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుదువు. ఎవరిని దాస్తాడట? దేవుని సన్నిధి మాటనే దాస్తాడు. కపటోపాయములు నీకు అంటకుండా దేవుడు తన సన్నిధి చాటున నేను దాస్తాడు. అది ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదము. తర్వాత అక్కడ 2వ లైన్లో ఉంది చూడండి, వాక్కలహము మాన్పి వారిని నీ గుడారములో దాచుచున్నావు. హల్లెలూయా. వాక్కలహం, మాటల యుద్ధం, గొడవలు, జగడములు మాన్పి నిన్ను తన గుడారము, తన సన్నిధిలో నిన్ను ఆయన ఆశ్చర్య విధానంలో ఆయన దాచే దేవుడిగా ఉంటున్నాడు. అదొక ఆశీర్వాదం. కీర్తనలు 16. ఇది తెలిసిన వచనమే, అయినా చదవండి ఒకసారి. కీర్తనలు 16:11. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు. సంపూర్ణ సంతోషము, నిత్య సుఖం. సంపూర్ణ సంతోషము, నిత్య సుఖం. ఇందాక చదివాము 92వ కీర్తన 13వ వచనంలో దేవుని సన్నిధిలో ఉండటం వలన కలిగే ఆశీర్వాదాలలో వర్ధిల్లుతాము. అదొకటి. తర్వాత దేవుని సన్నిధి అనేది ఆశీర్వాదానికి ప్రారంభము. హల్లెలూయా. ఆశీర్వాదానికి ప్రారంభము దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకు ముందుండి నడిపిస్తుంది. మరి ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు దేవుని సన్నిధి వారితో ఉండి వారి ముందుండి నడిపించింది కాబట్టి వారు వాగ్దానం చేయబడిన ఆ స్థలానికి, ఆ దేశానికి, ఆ కణానికి చేరగలిగారు. దేవుని సన్నిధి నడిపింపు లేకపోతే వాళ్ళు చేరేవారు కాదేమో.
ఈనాడు క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవుని కూడా దేవుని సన్నిధి మనకు ముందుండి నడిపిస్తుంది. దేవుని సన్నిధి ఆశీర్వాదానికి ప్రారంభము. హల్లెలూయా. ఇంకా దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన ఒక ఆశీర్వాదాన్ని నేను చూపించి నేను ప్రార్థన చేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1వ అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా కలిగే ఆశీర్వాదము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. హల్లెలూయా. మనల్ని నిర్దోషులుగా చేస్తుంది, మనల్ని నిరపరాధులుగా చేస్తుంది, మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా. దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వాదం పొందాలా, లేదా భక్తిహీనుల గుడారములలో ఉండి నాశనము తెచ్చుకోవాలా? ఎక్కడ ఉండుట మేలు క్రైస్తవుడికి? దేవుని సన్నిధిలో ఉండుట, అది నీకు ఆశీర్వాదము, అది ఆశీర్వాదాలకు ప్రారంభము. దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని సన్నిధి నీకు ముందుండి అది నీకు నడిపిస్తుంది. ఆయన సన్నిధిలోనే సంతోషం ఉంది. మంచి ఫుడ్ తిన్నంత మాత్రాన నీకు సంతోషం రాదు, మంచి మూవీకి వెళ్ళినంత మాత్రం నీకు సంతోషం రాదు. ఒక 50,000 టీవీ గోడకు తగిలించుకొని దాని ముందు రోజంతా ఉండి ఇక పక్క నువ్వు నవ్వినంత మాత్రం నీకు సంతోషం రాదు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలోనే నిత్య సుఖములు కలవు. కాబట్టి మన జీవితము ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఆయన సన్నిధి కంటే మిన్నైనది ఈ లోకంలో మంచి ప్రదేశము, సంతోషకరమైన ప్రదేశము, పరిశుద్ధులుగా మార్చే స్థలము, సంతోషాన్ని కలిగజేసే స్థలము, నిత్య సుఖాన్ని ఇచ్చే స్థలము, నిర్దోషులుగా మార్చేది, నిరపరాధులుగా మార్చేది, సమాధానాన్ని కలిగజేసే స్థలం ఈ లోకంలో ఏది లేనే లేదు. దేవుని సన్నిధి కంటే మిన్న అయినది ఏది లేనే లేదు. హల్లెలూయా. మన జీవితంలో దేవుని సన్నిధికి ప్రాముఖ్యతను ఇద్దాము. దేవుని సన్నిధికి ముందు సమయం కేటాయిద్దాము. తర్వాత మన జీవితంలో విజయాన్ని పొందుదాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. అందరం తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి